రాసుకోండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి, సమస్త పదార్థములు పవిత్రములు. దేవుని పనిని పాడు చేయకుడి, దేవుని ఆలయాన్ని పాడు చేయకుడి. భోజనం కొరకు కాదు, పానము కొరకు కాదు. దేవుని ఆలయం అంటే ఇది పవిత్రమైన స్థలం, పరిశుద్ధులు ఉండే స్థలం, యాజకత్వం చేసే స్థలం, దేవుని కొరకు బ్రతికే స్థలం. నువ్వు ఇక్కడికి వస్తే స్వస్థత నొందే స్థలం, ఇక్కడికి వస్తే నెమ్మది పొందే స్థలం, ఇక్కడికి వస్తే రోగము తక్కువయ్యే స్థలం, ఇక్కడికి వస్తే ఆశీర్వాదం పొందే స్థలం, ఇక్కడికి వస్తే మనసుకు నెమ్మది కలిగే స్థలం దేవుని ఆలయం. ఈ ఆలయానికి వచ్చి ఈ ఆలయములో భోజనము నిమిత్తము దేవుని ఆలయాన్ని పాడు చేయొద్దు. ఈరోజు మన శరీరమైన ఆలయాలన్నీ కూడా భోజనం నిమిత్తమే పాడైపోతున్నాయి. రకరకాలైన భోజనాలు చేసి, రకరకాలైనటువంటి విందులకు వెళ్ళి, రకరకాలైనటువంటి ఆహారములు మనం భుజించి ఆలయాన్ని పాడు చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా అంతే, సంఘములో కూడా అంతే. దేవుని పనిని పాడు చేస్తే ఆయన అంటున్నాడు,